ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అతి ముఖ్యమైనటువంటి టాపిక్ ఏమిటి అంటే, మనము ఈ యొక్క జన్మలో లైఫ్ జన్మించినప్పుడు ఒక యోగంలో జన్మిస్తాం. అది పర్టికులర్గా పూర్వజన్మ కర్మ. ఆ పూర్వజన్మ కర్మను కనుక మనం సెట్ చేసుకోగలిగితే, అది ఏ రూపంలో వస్తుందో తెలుసుకోగలిగితే, దాని జోలికి వెళ్లకుండా మనం జాగ్రత్త పడగలిగితే 100% మనం సేవ్ అవుతాం. గుర్తుపెట్టుకోండి. అది ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. బట్ నేను మీకు ఇప్పుడు చెప్పేది ఒక్కొక్క లగ్నాన్ని బట్టి జనరల్గా చెప్తాను. బట్ పర్సనల్ చార్ట్లో ఆ యొక్క పూర్వజన్మ కర్మకారకుడు కాంబినేషన్స్ని బట్టి మారుతూ ఉంటుంది. అది అద్భుతమైన యోగాన్ని ఇస్తుంది, ఒకసారి డౌన్ఫాల్ని చేస్తుంది. అయితే ఇప్పుడు నేను మీకు చెప్పబోయే దాంట్లో ఏంటంటే, కొన్ని అంశాల జోలికి వెళ్ళకపోవడం వల్ల, కొన్ని చేయడం వల్ల మీరు పూర్వజన్మ కర్మ యొక్క ప్రభావాన్ని చాలా మటుకు తగ్గించుకోగలుగుతారు, హ్యాపీగా ఉండగలుగుతారు. ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. మీకు ఏ గ్రహము మీ యొక్క పూర్వజన్మ కర్మని రూల్ చేస్తుంది, దానివల్ల వచ్చేటువంటి పరిణామాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఒక చిన్న గొడవ మీ లైఫ్లో ఒక ఇబ్బందికరమైన వాతావరణాన్ని తీస్తుంది. అందుకని ఏమిటి, మిథునం అంటే బుధుడు అధిపతి. ఎంతసేపు మీరు కూల్గా ఉండి తెలివిగా లౌక్యంగా ఉన్నప్పుడే మీకు ఎక్కడా కూడా గొడవ అనేటువంటిది మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేస్తుండాలి. ఒక తీవ్రమైనటువంటి నిర్ణయం లేనట్లయితే కొన్నిసార్లు మనం చూడండి, ఒక పెయిన్ కొంతమందికి ఎట్లా ఉంటుందంటే, ఒక పెయిన్ ఉంటుంది ఎప్పుడు కూడా బాడీలో. బికాజ్ ఆఫ్ మిథున లగ్నానికి ఉన్నటువంటి కాంబినేషన్ అది. ఒక పెయిన్తో అనుభవించడం కానీ, ఒక గొడవ మూలంగా రావాల్సిన సక్సెస్ని కోల్పోవడం కానీ, వేరే వాళ్ళ గొడవలో మీరు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇబ్బంది పడడం కానీ, ఇటువంటివి ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. మరి దీని నుంచి బయటపడడం ఎలా అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కుజ సంబంధించిన దోషం పోవాలంటే కుజగ్రహం దగ్గర దీపారాధన చేయండి. నిత్యము కూడా మంగళవారాల, శనివారాలను కదా నిత్యం చేయండి. అమ్మవారి ఆలయానికి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ, ఆంజనేయ స్వామి ఆలయాలకు కానీ రెగ్యులర్గా వెళ్తూ ఉండండి. కందులు దానంగా ఇస్తూ ఉండండి. ఎర్రటి వస్త్రము, కందులు. ఎర్రటి గోవు ఉంటే దానికి క్యారెట్స్ తినిపించండి. నార్మల్ గోవు కూడా తినిపించవచ్చు. అలా చేయండి. ఇలా కనుక చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. మీరు లలితాసహస్రనామాలను ఎంత మీరు చాంటింగ్ చేస్తూ ఉంటే అంత ఖచ్చితంగా బాగుంటుంది. ఒకటే, మీరు ఈ జన్మలో అంటే పూర్వజన్మ కర్మ కుజ రూపంలో వస్తుంది కాబట్టి గొడవల జోలికి వెళ్ళకూడదు అనేది ఒక్కసారి మీరు అర్థం చేసుకున్నట్లయితే 100% మీకు ఇబ్బంది అనేటువంటిది రమ్మన్నా రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ షష్టమాధిపతి, లాభాధిపతి అయినటువంటి కుజుడు కనుక బాగున్నాడు అనుకోండి మీ జన్మజాతకంలో, లక్కీగా బాగుంటాడు కొంతమందికి, అందరికీ కాదు. అలాంటి వాళ్ళు ఎందులో బాగా షైన్ అవుతారో కూడా చెప్తాను. స్పోర్ట్స్ రిలేటెడ్, కాంపిటీషన్ రిలేటెడ్, ఇట్లాంటి వాటిలో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. ఎవరు? మీ కుజుడు బాగుంటే. అంటే ఎక్కడ ఎలా ఉండాలి కుజుడు బాగుండడం అంటే, ఓన్ హౌజెస్లో కానీ, లేకపోతే ఉచ్చస్థితిలో కానీ అలా ఉండాలి. నీచ స్థితిలో ఉండి పాపగ్రహాలతో కలిసి ఉంటే కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. మరీ ఎక్కువ తీవ్రంగా ఉందండి ఇబ్బంది. కొంతమందికి కుజుడు పాడైనప్పుడు ఏమవుద్దంటే, ల్యాండ్స్ రూపంలో కూడా ఇస్తుంది ఇబ్బంది ఒక్కోసారి. అంటే అలాంటప్పుడు మీ యొక్క లగ్నం నుంచి చతుర్థ స్థానంలో అంటే కన్యారాశిలో గ్రహం పాడవడం అట్లా కూడా అవుతుంది ఒక్కోసారి. ఏదైనా పాపగ్రహాలు అక్కడ వచ్చి ఉండడం కానీ, అంటే ఏ కేతువో లేకపోతే శనో, కుజుడో ఇట్లా ఉంటాయి ఒక్కోసారి. పాపగ్రహ సంబంధం ఏర్పడినప్పుడు కూడా అట్లా జరుగుతుంది. అలాంటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, అలా పాడైనటువంటి సమయంలో పర్టికులర్గా గుళిక కాలంలో కానీ, మంగళవారం కానీ ఆ యొక్క పనులు అసలు ప్రారంభించకూడదు. అలా చేయండి, అనే విధాలు బాగుంటుంది. చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. మరి అలాంటప్పుడు పూర్వజన్మ కర్మను తెలుసుకోవడం ఎలాగా అనేటువంటి చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. ఇక్కడ మీ లైఫ్లో జరిగేటువంటి కొన్ని సంఘటనలు తీసుకొని, ఓకే నా లైఫ్ దీంతో కనెక్ట్ అయ్యి ఉందన్నమాట అని అనుకుని కూడా మీరు చేసుకోవచ్చు. అంటే ఉదాహరణకి ఎక్కువ అప్పుల పాలైపోతున్నామండి, బంధువర్గంలో అప్పుల పాలు ఇచ్చే నేను ఇబ్బంది పడుతున్నా అంటే మీ పూర్వజన్మ కర్మ దాంతో కనెక్ట్ అయింది. అప్పుడు మీరు సూర్య నమస్కారాలు చేసుకోండి. అలా కాదండి, నాకేదో కలిసి వస్తుందని అన్నారు, నేను దానికోసం తిరుగుతున్నానంటే మీరు ఖచ్చితంగా విష్ణు సహస్రనామాలు చేసుకోవాలి. అప్పుడు కానీ మీరు బయటపడరు. గుర్తుపెట్టుకోండి. లేదు నేను కొంతమంది చూడండి, కొన్ని సినిమా ఫీల్డ్ అను ఫ్యాషన్ రిలేటెడ్ దాంట్లో వెళ్ళిపోయి అక్కడ బోల్డ్ అంత ఖర్చు పెట్టేసి
లేకపోతే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అనవసరమైన గొడవల్లోకి ఇరుక్కుంటారు. అంటే బాగా గొడవల్లోకి ఇరుక్కుంటుంటారు. ఒక చిన్న గొడవ నా లైఫ్లో పెద్ద టర్న్ తీసుకొచ్చింది అంటూ ఉంటారు. అలా మీకు ఏదైనా ఒక గొడవ మూలంగా మీ లైఫ్ ఇబ్బంది పడుతుంది, ప్రతిసారి ఒక గొడవ వల్ల ఇబ్బంది పడుతుందంటే మీరు చేయవలసింది ఏంటంటే లలిత సహస్రనామాలు చేస్తూ ఉండాలి, గోవు క్యారెట్స్ తినిపిస్తూ ఉండాలి. మరికొంతమందికి ఏమవుతుందంటే ఇక్కడ కట్టిన గృహం వల్ల లేకపోతే ఒక వాహనం తీసుకోవడం వల్ల మీ లైఫ్ ఒక మంచి స్టేజ్గా అసలు టర్న్ అయిపోతుంది. అదే మీ పూర్వజన్మలో ఉండేటువంటి బ్యాడ్ కర్మ. అలాంటప్పుడు చేయవలసింది ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. అలా కాకుండా మీరు ఉదాహరణకి జీవిత భాగస్వామి ఎంటర్ అయినప్పటి నుంచే నా లైఫ్ టర్న్ అయింది అంటూ ఉంటారు. అలాంటప్పుడు మీరు చేయవలసింది దక్షిణామూర్తి ఆరాధన. మరికొంతమందికి ఏమవుతుందంటే ఇక్కడ సమ్టైమ్స్ మీరు ఏదైనా ఒక ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్లోకి ఎంటర్ అవ్వడం వల్ల ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన. మరికొన్నిసార్లు మరికొంతమందికి గమనించుకున్నట్లయితే ఇక్కడ గవర్నమెంట్ రిలేటెడ్ వాటి మూలంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేయడం వల్ల మీ లైఫ్ తలకిందులు అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా మీరు కాళికా అమ్మవారి ఆరాధన చేస్తే బయటపడగలుగుతారు. మరియు మరికొంతమందికి షేర్ మార్కెటింగ్ ద్వారా కూడా పోతూ ఉంటుంది. ఆర్ సంథింగ్ కొన్ని లైఫ్లో అంటే ఒక్కొక్కసారి ఒక బిజినెస్ చేశాను సార్, అద్భుతమైన వేవ్లోకి వెళ్ళాను, మళ్ళీ డౌన్ఫాల్ అయ్యాను అంటాడు. అలాంటి వాళ్ళు ముఖ్యంగా దత్తాత్రేయుడు ఆరాధన చేసుకోవాలి. మరికొంతమందికి ఏంటంటే వివాహం ద్వారా ఇబ్బంది వస్తుంది. ఒక జీవిత భాగస్వామి ఎంటర్ అయినప్పటి నుంచి లైఫ్ బాగా ఇబ్బంది పడింది అంటే మీరు లక్ష్మీనరసింహస్వామి ఆరాధన చేసుకోండి. మరికొంతమందికి అప్పులు చేయడం ద్వారా ఇబ్బంది వస్తుంది. అలాంటి వారు శ్రీమాత్రే నమః చేసుకోవాలి. మరికొంతమందికి ఎట్లా ఉంటుందంటే వారికి తల్లితోనే విభేదాలు ఉంటాయి. అటువంటి వారు విష్ణు సహస్రనామాలు, తండ్రితో ఇబ్బంది ఉందండి, గవర్నమెంట్ వ్యక్తులతో ఇబ్బంది ఉందనుకునేటువంటి వారు రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేసుకోవాలి. అంటే ఇవన్నీ ఎందుకంటే మీ యొక్క ప్రాబ్లంను బట్టి కూడా ఉంటుంది. ఒక్కోసారి పూర్వజన్మ కర్మ కనెక్ట్ అయ్యి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ పూర్వజన్మ కర్మ ఎలా ఉన్నా, మీ వాస్తు పరిస్థితులు ఎలా ఉన్నా, మీరు ప్రతిదానికి కూడా ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గాల్లో గొప్ప మార్గం ఏమిటి అంటే లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయడము. ఈ విశ్వం మొత్తం నిండున్నటువంటి కనిపిస్తున్న ప్రతిదీ కూడా ఈశ్వరమయం, ఆ విష్ణుమయం అని అనుకుంటూ అందులో ఉండేటువంటి శక్తి ఎవరైతే ఉన్నారో లలితాంబిక అమ్మవారు అని చెప్పి మీరు గుర్తించినట్లయితే 100% మీరు ఈ కర్మ నుంచి బయటపడగలుగుతారు. దీంతో పాటు కొన్ని అలవాట్లు చేసుకోండి. ఉదయం నిద్ర లేచిన వెంటనే కూడా కాసేపు ధ్యానంలో ఉండండి. ఒక ½ అన్ అవర్ 40 మినిట్స్ మినిమం ధ్యానం చేయండి. ఖచ్చితంగా ఏదైనా ఒక ఆలయానికి రెగ్యులర్గా వెళ్ళడం ప్రాక్టీస్ చేసుకోండి, మీ ఇంటి దగ్గరలో ఉండే ఆలయాలకి. అదేవిధంగా వీలున్నప్పుడల్లా ఏదో ఒక మొక్కను నాటండి. ఇవన్నీ కూడా మీ పూర్వజన్మ కర్మలు తగ్గిస్తాయి. వారానికి ఒక్కసారైనా గోశాలకు వెళ్ళడం మీరు చేయండి.